వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా విడుదలైన నేపథ్యంలో రాయచోటి అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదాల చెంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలందరూ అభ్యర్థుల ప్రకటన చేశారు. ఎమ్మెల్యేకి సంబంధించి 175 నియోజకవర్గాలు, అదేవిధంగా ఎంపీకి సంబంధించిన నిన్న 9 రిలీజ్ చేశారు. ఈరోజు మిగతా 16 కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, మొత్తం కూడా ఒకేసారి చేశారు. దీంట్లో సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో కనిపిస్తుందని చెప్తున్నారు. మన దగ్గర రాయచోటి అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి, సామాజిక న్యాయానికి సంబంధించి ఏ విధంగా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. చాలా చక్కగా అండి. రాయలసీమ లాంటి ప్రాంతంలో ఇక్కడ కర్నూలు పార్లమెంటు కానీ, తర్వాత అనంతపురం పార్లమెంటు కానీ, హిందూ పార్లమెంటు ఇదైతే ఎప్పుడు లేని విధంగా 3 బీసీలకు ఇవ్వటం. అదే రకంగా ఇంతకుముందు వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు, డబ్బున్నటువంటి వాళ్ళకి. అది తెలుగుదేశం వాళ్ళకి అలవాటు. రూలింగ్ పార్టీలో విపరీతమైన అవినీతికి పాల్పడి కూడా వాళ్ళు డబ్బులున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు టికెట్ ఇచ్చిన వాళ్ళు కొన్ని పేర్లు మీరు చూడండి. 10 లక్షల రూపాయలు కూడా వాళ్ళ ఇన్కమ్ లేనటువంటి వాళ్ళకు అఫిడవిట్లో మీరు చూసుకోవచ్చు. అంత పేదవాళ్ళకు కూడా ఆయన టికెట్ ఇవ్వటువంటి ఆలోచన ఏంటంటే, పేదవారికి అలాంటి వాళ్ళకి ఇస్తే రియల్ ప్రజాసేవ చేస్తారంటే ఆలోచనతో ఇవ్వటం జరిగింది. అదే రకంగా 7 బీసీలకు 25 పార్లమెంట్లలో 7 బీసీలకు ఇవ్వటం. అసెంబ్లీలో కాపులు బలిజ కాకుండా బీసీలకు కేవలం బీసీలకు 41 సీట్లు 175లో ఇవ్వటం. అది కూడా పేదవారికి ఇవ్వటం అటువంటిది చాలా గొప్ప పరిణామం. గతంలో కంటే కూడా మైనార్టీస్కి 1 సీట్ ఎక్కువ కూడా ఇవ్వడం జరిగింది. 5 సీట్లు గతంలో కంటే కూడా 1 సీట్ ఎక్కువ గతంలో కంటే కూడా ఇవ్వడం జరిగింది. 5 సీట్లు ఇవ్వడం జరిగింది ఈసారి. ఈ రకంగా అన్ని బీసీలకు కానీ, ఇట్లా ఎస్సీ ఎస్టీల ప్రాధాన్యతను కానీ తగ్గి ఏమాత్రం కూడా పేదవారికి ఇచ్చుకుంటూ, మైనార్టీల విషయంలో కూడా తను చూసుకుంటూ, అందరికీ సామాజిక న్యాయం చేయడమే కాకుండా డబ్బులున్న వాళ్ళే ప్రజాసేవ చేస్తున్నటువంటిది కాకుండా కటిగా పేదవారికి కూడా టికెట్ ఇవ్వడం అటువంటిది తన ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే ఏంది అన్నది ఒకసారి మళ్ళీ నిరూపించుకున్నాడు. ఈ అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మీరు అంటే చాలా చక్కగా ఈరోజు అనంతపురంలో తన మాట మీద నిలబడబట్టే ఒకటి బోయాకు, ఒకటి కుర్బాకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో హిందూపురం అనంతపురం ఎంత ప్రెజర్స్ అనుకున్నా కూడా ఆ ఇవ్వటం అయితేనేమి, కర్నూలు పద్మశాలి క్యాస్ట్కి ఇవ్వటం అయితేనేమి. అంటే నిన్న తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి కొంతమంది చెప్పడం జరిగింది. బుట్టా రేణుకా గారు తను పార్టీలో అక్కడ పడినటువంటి ఇబ్బందులను ఏ రకంగా ఒక మహిళని కూడా గౌరవించకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కానీ, తను అవమానించే తీరు కానీ, అన్కండిషనల్గా నేను వైసీపీకి వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి వల్లనే బీసీలకు కానీ మిగిలిన సామాజిక వర్గానికి పేదవారికి న్యాయం జరుగుతుందని తను చెప్పారు అని అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. ఈ రకమైనటువంటి పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బేరీ చేసుకొని పులివెందులు కూడా సర్వే ప్రకారమే ఇస్తానని చెప్పి గతంలో ఏది చెప్పినట్టు అదే రకంగా ఈరోజు ఆయన ఆ సర్వేస్ ప్రకారమే టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలకు దగ్గరగా ఉంటారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. కొద్దిమంది మిత్రులకు టికెట్ రాకపోయి ఉండొచ్చు, వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా చూసామని నేచర్ అటువంటి దానిపైన వాళ్ళు కూడా మనసులో ఏదో పెట్టుకోకుండా సహకరించి పార్టీని అందరం కలిసికట్టుగా గెలిపించుకునే బాధ్యత అందరూ తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఆర్థికంగా అంత బలోపేతం కాని వాళ్ళకు కూడా అందరికీ టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా మొత్తం కూడా సామాజిక న్యాయం ఇటు బీసీలకు కానీ మైనారిటీలకు కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేశారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అభ్యర్థుల జాబితాతో తామంతా కూడా ఇక ఏదైతే ఎన్నికల రంగంలోకి ప్రచార రంగంలోకి ఇప్పటికే దిగుతున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అంతేకాకుండా మొత్తం మీద ఈ ఎన్నికలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా గెలుపు గుర్రాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.